ఒక్క 10 సెకండ్లు ఈ కథ విన్న తర్వాత బైక్ని రాస్గా నడిపే ముందు ఒక్కసారి ఆలోచిస్తావు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకే బైక్ మీద ఇంటికెళ్తున్నారు. వెనుక కూర్చున్న అబ్బాయి ఒక్కసారిగా నవ్వుతూ అడిగాడు, రేయ్, నేను చనిపోతే నువ్వు ఏడుస్తావా? బైక్ నడుపుతున్నవాడు నవ్వుతూ, ఏంట్రా పిచ్చి మాటలు, నువ్వు చచ్చినా నేను చావును అన్నాడు. ఆ మాట చెప్పిన 30 సెకండ్లకే డాంగ్ ఒక భారీ లారీ వాళ్ళ బైక్ని ఢీ కొట్టింది. స్క్రీన్ మొత్తం బ్లాక్. కొన్ని గంటల తర్వాత హాస్పిటల్లో బైక్ నడిపిన అబ్బాయి కళ్ళు తెరిచాడు. తనకి చిన్న చిన్న గాయాలే, కానీ పక్క బెడ్ వైపు చూసిన క్షణం అతని గుండె ఆగిపోయినంత పనైంది. తన ప్రాణ స్నేహితుడు తెల్లని గుడ్డుతో కప్పబడన్నాడు, చనిపోయాడు. వాడు వణుకుతున్న చేతులతో తన ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నాడు. అందులో యాక్సిడెంట్కి సరిగ్గా 1 నిమిషం ముందు టైప్ చేసిన మెసేజ్ కనిపించింది, కానీ అది పంపబడలేదు. అమ్మా, వీడు చాలా ఫాస్ట్గా బైక్ నడుపుతున్నాడు, నాకు చాలా భయంగా ఉంది, కానీ వీడిని బాధ పెట్టలేక ఏమీ అనట్లేదు. ఇంటికొచ్చాక మాట్లాడతా అమ్మా, వచ్చేస్తున్నా. అంతే. ఆ మెసేజ్ చదివిన తర్వాత ఆ అబ్బాయి గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. ఎందుకంటే తన స్నేహితుడిని చంపింది ఆ లారీ కాదు, నాకు ఏమీ కాదు అనే తన అహంకారం. గుర్తుపెట్టుకో, స్పీడ్ నీకు థ్రిల్ ఇవ్వచ్చు, కానీ నిన్ను నమ్ముకుని వెనుక కూర్చున్న వాళ్ళకి అది ప్రాణభయం. ఒక్క క్షణం